విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక విప్లవాత్మక మార్పులు చేపడుతున్నారు. తాజాగా అవినీతిపై సమరశంఖం పూరించారు. అవినీతి అధికారులపై నేరుగా ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ₹1000 లంచం అడిగినా తనకు ఫిర్యాదు చేస్తే ₹1,00,000 బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్ లైన్, ఆన్లైన్ పోర్టల్, గోప్యత ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఫిర్యాదు చేసేవారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచుతామని తెలిపారు. అవినీతి నిరోధక శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని సీఎం విజయ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల్లో రాజకీయ జోక్యం, అంతర్గత అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలకు 3 నెలల గడువు విధించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీస్, మున్సిపల్, ట్రాన్స్పోర్ట్ శాఖలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. టెండర్లు, కాంట్రాక్టులు, నియామకాల్లో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యమని విజయ్ తెలిపారు. ప్రజల డబ్బు పవిత్రమైనది, అవినీతి చేసేవారిని వదిలిపెట్టబోమంటూ అధికారులను హెచ్చరించారు. క్లీన్ గవర్నెన్స్ తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని సీఎం విజయ్ స్పష్టం చేశారు. విజయ్ నిర్ణయంపై తమిళనాడు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. తాజాగా అవినీతిపై సమరశంఖం పూరించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కార్తీక్, సీఎం గా బాధ్యతలు చేపట్టిన అనంతరం విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయాలు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతున్నాయి. తాజాగా మరొక కీలకమైనటువంటి నిర్ణయం కూడా సీఎం విజయ్ తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా అవినీతి మీద ఎన్నికల ముందు నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు. అవినీతి రహిత తమిళనాడే లక్ష్యంగా కూడా తాము పనిచేస్తామంటూ కూడా ముందు నుంచి చెప్పినటువంటి పరిస్థితి. అనుకున్నట్టుగానే కూడా బాధ్యతలు చేపట్టిన 10 రోజుల్లోనే ఒక కొత్త నూతన విధానానికి కూడా ప్రకటించడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి పాలసీ వివరాలను కూడా వెల్లడించారు. ఎవరైనా కూడా ₹1000 లంచం అడిగినా కూడా ఫిర్యాదు చేస్తే ₹1,00,000 బహుమతిగా కూడా ప్రకటించడం కూడా జరిగింది. ₹1000 ₹1 కాదు, ₹1000 దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా కూడా సాక్ష్యాధారాలతో ముందుగా వచ్చి కంప్లైంట్ చేస్తే మాత్రం సంబంధిత అధికారి మీద చర్యలు తీసుకోవడమే కాకుండా ఎవరైతే బాధితున్న పక్షానికి అండగా ఉండడానికి వారిని ప్రోత్సహించడానికి కూడా ₹1,00,000 బహుమతిగా కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇక అధికారులపై నేరుగా సమాచారాన్ని సేకరించేందుకు కూడా చెప్పడం కూడా జరిగింది. దీనికోసం ప్రత్యేకమైనటువంటి హెల్ప్ లైన్, ఆన్లైన్ పోర్టల్ను ఎవరైతే ఫిర్యాదు చేస్తారో వారందరి గోప్యతను కూడా పూర్తి స్థాయిలో ఒక రక్షణ వ్యవస్థ అనేది కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే అవినీతి నిరోధక శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పి స్పష్టం చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అంతర్గత అవినీతి పైన కూడా కఠినమైనటువంటి చర్యలకైతే విజయ్ ప్రభుత్వం అయితే సిద్ధమవుతోంది. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీస్, మున్సిపల్, ట్రాన్స్పోర్ట్ శాఖల మీద కూడా ప్రత్యేకంగా నిఘా ఉంచనున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దీని మీద గతంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఎక్కువగా కూడా నిఘా పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక టెండర్లు, కాంట్రాక్టర్లు, ఇక ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, మిగతా అన్నిటి మీద కూడా చాలా కఠినంగా ఉంటామని మాత్రం ఒక హెచ్చరిక అయితే విజయ్ ఈ పాలసీ ద్వారా చెప్పడం కూడా జరిగింది. ప్రజల డబ్బు పవిత్రమైనది, అవినీతి చేసే వారిని వదిలిపెట్టబోమంటూ కూడా క్లీన్ గవర్నెన్స్ కిందే ముందుకు కూడా ఇలాంటి నిర్ణయాలు కఠినంగా ఉంటాయని చెప్తూ వస్తున్నారు. అయితే ఇది క్షేత్రస్థాయిలో దీన్ని ఎలా అమలు చేస్తారు, ఈ పాలసీ అనేది ఎంత మేరకు ఉంటుంది? ఎందుకంటే ఉన్నదంతా కూడా ఇప్పటికే ప్రతి చోట కూడా అవినీతి అనేది కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో ఉద్యోగస్తుల్లో కింది స్థాయి వరకు కూడా ఇప్పుడు అధికారుల మీదే నిఘా పెట్టడానికి మరొక టీం ఏర్పాటు చేయడం లాంటివి ప్రజలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా ఈ పాలసీని ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు అనేది కూడా ఒక రకమైనటువంటి చర్చనైతే పెద్ద ఎత్తున నడుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ కార్తీక్.